వెల్కమ్ మేడం శిరీష గారు, వెల్కమ్. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం శీర్ష మేడం. మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. గుడ్ థ్యాంక్ మార్నింగ్. యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చార్టర్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిగా మన వెస్టేజ్ కి చాలా 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 థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎక్కడో ఉన్న విజయవాడలో ఉన్న నన్ను Recording in progress. వెల్కమ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎక్కడో విజయవాడలో ఉన్న నన్ను ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి పరిచయం చేసి అట్లాగే ఎన్నో ప్లేసెస్ ని చూపిస్తూ ఒక ఎవరైతే ఉన్నారో అంటే వారు ఖచ్చితంగా వేస్టేజ్ అని నేను చెప్తాను. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వేస్టేజ్ కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను వేస్టేజ్ కంపెనీకి. అట్లాగే ఇంతమంది జూమ్ లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే సాహు సార్ కనుక లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండకపోయేదాన్ని. సో వన్స్ అగైన్ సాహు సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సెషన్ లోకి వెళ్దామండి. సో లీడర్స్, మై సెల్ఫ్ శిరీష ఫ్రమ్ బెజవాడ. సో నేను ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో ఒక 6 సంవత్సరాల నుంచి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఒక 6 సంవత్సరాల నుంచి ఈ పిక్ లో కనిపిస్తున్నది నేనే. సో నా ఆఫీస్ లో ఉన్న పిక్స్ ఇవి. నేను ఒక 6 సంవత్సరాల నుంచి ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నాను. నా యొక్క పే స్కేల్ అండి ఇది జనవరి మంత్ది. అంటే ఈ మంత్ నేను తీసుకున్న శాలరీ ఇది. నా ఆఫీస్ పరంగా నేను తీసుకున్న శాలరీ ఇది 23,888 రూపాయలు. నేను 6 సంవత్సరాల నుంచి అదే ఉద్యోగంలో చేస్తున్నాను. నా యొక్క పే స్కేల్ వచ్చేసి 23,888 రూపాయలు. సో మరి ఇలా పనిచేస్తూ ఉన్న నేను ఒకే సంస్థలో అదే ఇంకా నా లైఫ్. నేను ఉద్యోగం చేయాలి, నేను సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి అని అనుకుంటున్న నా లైఫ్ లో నా అప్లయన్స్ కంబం శ్రీనివాస్ గారు నాకు కలవడం జరిగింది. కలిసి మన వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. సో ముందుగా నేనేం చేశానంటే వెస్టేజా ఓకే ఒక కంపెనీ, సరే చూద్దాం. ఎందుకంటే అప్పటికి నేను చాలా కంపెనీస్ చూస్తున్నాను. సో కాబట్టి ఇది ఇంకొక కంపెనీ వచ్చిందా, ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు ఒక బ్రోచర్ ఇచ్చెళ్ళారు. ఖచ్చితంగా ఒకానొక టైంలో మనం అందరం అది చూస్తాం. సో ఇట్లాగే ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి జస్ట్ ఖాళీగా ఉన్న టైంలో నేను ఆ బ్రోచర్ ని చూడడం జరిగింది. ఆ బ్రోచర్ లో నన్ను ఎక్కువగా కనెక్ట్ చేసింది ఏంటంటే ఒక బ్యూటీ ప్రోడక్ట్. నిజంగానే ఈ బ్యూటీ ప్రోడక్ట్ పనిచేస్తుందా? ఎందుకంటే నేను చదివిన బ్యూటీస్ ఎక్కడైనా సరే ఆడవారందరికీ ఖచ్చితంగా బ్యూటీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కూడా ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయని ఆ బ్రోచర్ చూడడం జరిగింది. అందులో ఒక బ్యూటీ ప్రొడక్ట్ ని కనెక్ట్ అయ్యాను. ఎలా అంటే డీప్ క్లెన్జింగ్ జెల్ అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఈ రెండు నేను చూసాను. డీప్ క్లెన్జింగ్ జెల్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి నేను మళ్ళీ శ్రీనివాస్ గారికి కాల్ చేయడం జరిగింది. నేను వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను అని చెప్పి అనగానే ఆయన నాకు చెప్పలేదు. అంటే ఎలా అంటే సరే నేను ఏదో ఉన్నాను కదా, వినట్లేదు ఆయన మాట. నేనైతే నేను వెళ్ళి కొనేసుకొచ్చుకుంటున్నాను, మీరు చెప్పారు కదా థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. బ్రాంచ్ కి వెళ్ళారు. ఫలానా కావాలి అని చూపించాను బ్రాంచ్ లో. సో వాళ్ళు ఏమన్నారు, ఐడి చెప్పండి మేడం అన్నారు. ఐడియా అంటే అని అడిగాను. మేడం ఐడి చెప్పండి, లేదా మీ అప్లైన్కి ఒకసారి కాల్ చేయండి అన్నారు. సో నేను వెంటనే శ్రీనివాస్ గారికి కాల్ చేశాను. ఆయన నవ్వుతూ అన్నారు, ఐడి నీకే క్రియేట్ చేస్తాను, నీ దాంట్లో నువ్వే కొనుక్కో అన్నారు. అమ్మో నాకు ఈ ఐడి వద్దు సార్, ఎందుకంటే ఆధార్ అడుగుతారు, అది ఏదేదో అడుగుతారు, నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఐడి చెప్పలేదు. లేదు మేడం ఏమీ అవ్వదు, మీకు ఐడి ఉంటేనే అక్కడ ప్రొడక్ట్ అనేది ఇస్తారు అని చెప్పినప్పుడు ఎందుకని అని అడిగాను. ఎవరైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో కంపెనీ వారిని తెలుసుకోవాలని అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఐడి ఇవ్వండి అన్నారు. సో ఐడి ఇచ్చాను. అప్పటికప్పుడే నాకు ఒక 15 to 20 minutes లో ఐడి అయిపోయింది. నేను వెళ్ళి పర్చేస్ చేసి వచ్చేసాను. నేను పర్చేస్ చేసినప్పుడు కూడా సార్ నాకు చెప్పారు, మీరు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో ఒక ఫోటో దిగండి అని చెప్పారు. సో నేను ఖచ్చితంగా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫోటో దిగాను. నెక్స్ట్ మంత్ ఏం జరిగిందని నేను ప్రొడక్ట్ వాడుతున్నాను, నాకు రిజల్ట్ వస్తుంది. కానీ నేను దీన్ని ఏం చేశానంటే చెప్పట్లేదు. రిజల్ట్ వచ్చింది, బాగుంది, ఎందుకు రాదు, చాలా డబ్బులు పెట్టాను కదా, ఈ వేలో ఉన్నా నేను.
నెక్స్ట్ మంత్ ఏం జరిగిందంటే నా అకౌంట్ లో 149 రూపాయలు క్రెడిట్ అయింది నెక్స్ట్ మంత్. సో ఇది నా ఫస్ట్ మంత్ చెక్ అండి. 149. నేను ఏదైతే ప్రొడక్ట్ పర్చేస్ చేశానో వాటికి గాను 149 రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి నెక్స్ట్ మంత్. శ్రీనివాస్ గారు కాల్ చేశారు, మేడం గారు డబ్బులు పడ్డాయి చూసారా అని అడిగారు. ఏం డబ్బులు సార్ అని. ఒకసారి మీ మెసేజెస్, అకౌంట్ ఉన్న మెసేజెస్ చెక్ చేసుకోండి అన్నారు. నేను చెక్ చేశాను. త్రూ వెస్టేజ్ ద్వారా 149 రూపాయలు నాకు క్రెడిట్ అయినాయి. సార్ ఎందుకు పడ్డాయి సార్ 149 రూపాయలు అని అడిగా. నాకు జస్ట్ ఒక 1 అవర్ నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నారు. లేదు సార్ నాకు ఇప్పుడు టైం కుదరదు అన్న. సరే మేడం మీకు కుదిరినప్పుడు ఒక 1 అవర్ జస్ట్ నాకు టైం ఇవ్వండి అన్నారు. ఒక 2 days తర్వాత అసలు ఇది 149 రూపాయలు ఎందుకు పడ్డాయి నాకు అని అనుకున్నాను. సార్ని ఇన్వైట్ చేశాను. సార్ మా ఇంటికి వచ్చారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు అనుకున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ కొంటూ ఉన్నా. ఖచ్చితంగా నేను డైలీ అప్పుడు నిర్మోహమాటంగా చెప్తానండి, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రొడక్ట్ వాడేదాన్ని, అలాగే పాండ్స్ క్రీమ్ వాడేదాన్ని, సన్ స్క్రీన్ వాడుకునేదాన్ని. ఈ 3 నాకు ప్రొడక్ట్స్ అనుకునేదాన్ని. ఒక బ్యూటీ ప్రొడక్ట్ అంటే ఈ 3 ఖచ్చితంగా. ఎందుకంటే టీవీలో వాటి గురించి యాడ్ వచ్చేది, నేను ఖచ్చితంగా అవే చూసేదాన్ని, అవే కొనుక్కునేదాన్ని. సో దాని తర్వాత అనిపించింది, నేను చాలా సంవత్సరాల నుంచి నేను కొనుక్కుంటున్నాను, నాకు ఎటువంటి డబ్బులు పడలేదు. బట్ ఒక్కసారి ఈ కంపెనీలో కొనుక్కున్నాను, నాకు నెక్స్ట్ మంత్ 149 రూపాయలు పడ్డాయి. వావ్, ఈ కంపెనీ ఏదో ఫేక్ కంపెనీ కాదు, రియలే, ఇది మనం నమ్మొచ్చు అనుకున్నాను. శ్రీనివాస్ గారు రావడం జరిగింది, నాకు బిజినెస్ ప్లాన్ చెప్పారు. అప్పుడు అనుకున్నా, నేను బిజినెస్ ప్లాన్ చెప్పారు, ఏంటి బిజినెస్ చేయాలా, నేను ఒక పక్క నేను ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను, నాకు అసలు టైం ఉండదు, నేను బిజినెస్ ఎలా చేయాలి. ఓకే, సార్ చెప్పింది నాకు బాగా నచ్చింది, చాలా నచ్చింది, కానీ ఎలా చేయాలి. మళ్ళీ కాల్ చేశాను, సార్ నేను ఎలా చేయాలి అని. మేడం, మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకున్నారో, మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ ని మీరు 10 మందికి షేర్ చేయండి. ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ని 10 మందికి షేర్ చేయండి, మన కంపెనీ అదే చెప్తుంది, యూజ్ ది ప్రొడక్ట్, షేర్ ది ప్రొడక్ట్ అన్నారు. సార్ ఓకే, ఆఫీస్ లో కూడా అడుగుతున్నారు. అప్పటి వరకు నేను చెప్పాలా ఈ పలానా ప్రొడక్ట్ అని చెప్పి నేను చెప్పలేదు. ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ అడుగుతున్నారు, నేను చెప్తాను. బికాస్ నా రిజల్ట్ అలా ఉంది, స్కిన్ మొత్తం చక్కగా స్మూత్ అయిపోయింది, గ్లో వచ్చేసింది. సో నా రిజల్ట్ బాగుంది అని చెప్పి నేను అందరికి షేర్ చేస్తూ వచ్చాను. సో తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, దాంట్లో ఇంకా ప్రొడక్ట్స్ కొన్ని ఏదైతే ఉన్నాయో అవన్నిటిని నేను తీసుకోవడం జరిగింది, వెళ్ళడం జరిగింది. నా ఫ్రెండ్ బ్యూటీషియన్, తనకి నేను అక్కడ వచ్చిన కస్టమర్ కి నేను చేస్తాను ఒకసారి నా ప్రొడక్ట్ తో అని చెప్పి, సో నేను చేయడం కూడా జరిగింది. నేను తీసుకునే ప్రతిదీ ఆ రోజు నుంచి ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నానో నేను ఖచ్చితంగా ఫోటో దిగుతున్నా. అది నాకు శ్రీనివాస్ సార్ చెప్పారు, నువ్వు ఏ ప్రోడక్ట్ తీసుకున్నావు దాని ఫోటో తీసుకో అని అనడం జరిగింది. కాబట్టి నేను ప్రతిదీ ఇంకా ఫోటో తీస్తున్నా, మీటింగ్స్ పెడుతున్నాను, ఫ్రెండ్స్ తో కలుస్తున్నాను. సో ఖచ్చితంగా ఆ మంత్, ఆ 2-3 months నేను కంటిన్యూ చేశాను ఒక బిజినెస్ ని. దాని తర్వాత నేను బ్రాంజ్ కాకుండా డైరెక్ట్ ని సిల్వర్ అయ్యాను. అంటే నాకు ఆ టైం వరకు నాకు బ్రాంజ్ అంటే, సిల్వర్ అంటే నాకు తెలియట్లేదు, చెప్పారు, చేస్తున్నా అంతే. సో నాతో పాటు నాకు ఎవరైతే నీకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారు వారందరినీ జాయిన్ చేయన్నారు, నేను ఖచ్చితంగా అలాగే జాయిన్ చేశాను. సో నేను జాయిన్ చేసిన సార్ కూడా, నేను కూడా ఎట్ ఎ టైం ఆయన బ్రాంజ్ అయ్యారు, నేను సిల్వర్ అయ్యాను. సో నా సిల్వర్ లో చెక్ వచ్చేసి 7,874 రూపాయలు, మే 2022. సో నేను సిల్వర్ గా ఫస్ట్ టైం అట్లా అవార్డు తీసుకున్నాను. సో చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు. ఈ షీల్డ్ ఏదైతే ఉందో, ఈ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో, ఇది నాకు మన చింతూరు శ్రీనివాస్ సార్ చేతుల మీదుగా తీసుకున్నాను. లీడర్స్, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే, అసలు రావాలా వద్దా, చేయాలా వద్దా అని వచ్చిన నేను, నన్ను కంపెనీ గుర్తించి నాకు డబ్బులు ఇస్తూ నెల నెల నాకు ఒక రికగ్నైజేషన్ ఇస్తుంది అంటే నాట్ ఏ జోక్ అనుకున్నాను. సో చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ రోజు. అంటే ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తే, ఆ కంపెనీని నమ్ముకొని ఉంటే, కంపెనీ మన కోసం ఎన్ని చేస్తుందో అనిపించింది. నెల నెల డబ్బులు ఇస్తుంది, అట్లాగే నువ్వు ఒక లెవెల్ కి రీచ్ అయ్యావు అని చెప్పి నన్ను గుర్తిస్తుంది కంపెనీ అని అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే టైంలో మనకి బూట్ క్యాంప్ జరిగింది. సార్ ఇన్వైట్ చేశారు, ఇట్లా బూట్ క్యాంప్ ఉంటుందమ్మా, నీకులాగా చెక్స్ తీసుకునే వాళ్ళు, నీకన్నా ఎక్కువ చెక్స్ తీసుకునే వాళ్ళు వస్తారు, ఒక్కసారి
ఖమ్మంలో జరిగింది బూట్ క్యాంప్. ఒక్కసారి నువ్వు వచ్చి బూట్ క్యాంప్ అసలు అంటే ఏంటి, ఇప్పటి వరకు నువ్వు ఏదో చేస్తున్నావు వెస్టేజ్ కాదనట్లేదు, ఒక్కసారి ఆ క్యాంప్కి రా, నీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అని చెప్పడం జరిగింది. సో సార్ మాట చెప్పున నేను బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాను. ఆ రోజున లీడర్స్ నిజం చెప్తున్నా అక్కడ కూర్చున్నాననే కానీ కొన్ని వందల డౌట్స్ తో కూర్చున్నాను నేను. ఏంటి ఎంతమంది నిజంగా పనిచేస్తున్నారా వెస్టేజ్ లో, వీళ్ళంతా నిజంగా చెక్స్ తీసుకునే వాళ్ళేనా, అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి వెస్టేజ్ లో అని ఎన్నో క్వశ్చన్స్ తో నేను రావడం జరిగింది మీటింగ్ కి. ఆ రోజు మీటింగ్ లో నేను ఒక లేడీకి కనెక్ట్ అయిపోయాను. ఆ లేడీయే మన పివి లక్ష్మి మేడం. అసలు మేడం వస్తుంటే మేడం కి వేస్తున్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఒక జాబ్ చేస్తూ కూడా ఒక రికగ్నైజేషన్ లేక నేను ఎదురు చూస్తున్న టైంలో వస్తున్నాయి శాలరీ అనే టైంలో ఒక సైడ్ ఇన్కమ్ లాగా జస్ట్ పార్ట్ టైం లాగా నేను పనిచేస్తూ వచ్చాను. అటువంటి టైంలో నేను చెయ్యగలనా, ఒక లేడీని ఎంతవరకు చేయగలను అని చెప్పేసి అనుకుంటున్న టైంలో నేను పివి లక్ష్మి మేడం సెషన్ విన్నాను. సో మేడం యొక్క సెషన్, మేడం యొక్క టెస్టిమనీ విన్నాను. నేను అప్పుడు అనిపించింది, సో నేను చాలా తప్పుగా అనుకుంటున్నాను. ఒక లేడీ అది స్టేజ్ ఎక్కి ఆవిడ అప్పటికే, అంటే నాకు అప్పటికి పిన్ లెవెల్ తెలీదు, ఆవిడ అప్పుడే కోటేసేసుకున్నారు, కోటేసుకోవాలి, నేను ఏం సాధించాలి, సో ఆవిడలాగా నేను చెయ్యాలి, ఆవిడలాగా నేను పైకి ఎక్కాలి స్టేజ్ మీదకి, ఒక్కసారైనా నేను పైకి ఎక్కి స్టేజ్ మీదకి మాట్లాడాలి అని అనుకున్నాను. అదే టైంలో శ్రీనివాస్ గారి బ్రదర్ నాగరాజ్ సార్, ఈ సార్ తో కనెక్ట్ అయ్యాను. శ్రీనివాస్ గారు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు వారి బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా నేను కనెక్ట్ అయ్యాను. ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే వాళ్ళ యొక్క సెషన్స్ చూసిన తర్వాత ఓ మై గాడ్ అనిపించింది నాకు ఒక్కసారిగా. ఎందుకంటే వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకుంటున్నారు, అక్కడ కనిపిస్తున్న చెక్స్ నాకు అనిపించింది. అంటే అప్పటి వరకు నాకు అమౌంట్ పడుతుంది, అంటే ఒక 7,000 అప్పటికి నా చెక్ 7,000. సో 7,000 అయితే పడింది, కానీ ఒక 10,000 వరకు కంపెనీ ఇస్తుందేమో, మహా అయితే ఒక 25 ఇస్తుందేమో అని పని చేస్తూనే కూడా అప్పటి వరకు ఉన్న డౌట్ కూడా అదే ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక 1 lakh చెక్ వీళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసిన మరుక్షణం నాకు అనిపించింది, నిజంగానే ఈ కంపెనీలో ఉండాలి, నిజంగా ఈ కంపెనీలో పని చెయ్యాలి, నేను ఈ కంపెనీలో ఉండాలి అని ఆ రోజు నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. అదే పివి లక్ష్మి మేడం సెషన్ చెప్తున్నప్పుడు అనిపించింది, ఒక్కసారి నేను స్టేజ్ మీదకి వెళ్ళాలి, ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళాలి అని. మేడం చెప్తున్నంత సేపు సెషన్ నేను మేడం మనసులో అదే అనుకుంటూ ఉన్నాను. సో ఆ తర్వాత పివిఆర్ సార్ ఒక సెషన్ చూసిన తర్వాత కూడా నేను అనుకున్నా, నిజంగానే కదా ఒక ఫోటోగ్రాఫర్, నిజంగా మనం ఎన్నో షాపింగ్కి వెళ్తాం, బయటకు వెళ్తాం, మనం సెల్ఫీస్ దిగుతాం, అక్కడ ఒక ఫంక్షన్ కి వెళ్తాం, ఒక ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తూ ఉంటారు, అట్లాగే తీస్తున్న సార్ కూడా ఒక చెక్ తీసుకోవడం ఏంటి, పైగా సార్ ని చూసిన తర్వాత ఒక హీరో లాగా అనిపించారు నాకు స్టేజ్ మీద. రియల్ గా ఒక హీరో వచ్చి ఒక సెషన్ చెప్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో వెస్టేజ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, నేనే హీరోయిన్ అయిపోవచ్చు, నేనే విఐపి అయిపోవచ్చు, నేనే ఒక గెస్ట్ అయిపోవచ్చు అని అనిపించింది. అనుకుంటున్న తరుణంలోనే మనకి పివి లక్ష్మి మేడం నన్ను స్టేజ్ ఎక్కించారు. సో నేను ఏదైతే సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టేజ్ ఎక్కాలి మనసులో అనుకుంటున్నానో నేచర్ కనెక్ట్ చేసేసింది నన్ను ఆ రోజు. సో డైరెక్ట్ గా మేడము అక్కడి నుంచి వస్తూ నాకు మైక్ ఇవ్వడం జరిగింది, నన్ను పిలవడం జరిగింది స్టేజ్ మీదకి. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ గా నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడాను. మేడం నా పక్కనే ఉన్నారు. సో అప్పుడు అనిపించింది, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం ఏదైతే అనుకుంటామో నేచర్ దాన్ని కనెక్ట్ చేస్తుంది. నేను అదే సెషన్ లో ఎక్కడో ఉన్నాను, ఎన్నో లాస్ట్ నుంచి 4th row కూర్చున్నా నేను. మేడం సెషన్ చెప్తున్నప్పుడు ఒక్కసారి ఎందుకంటే ఒక పెద్ద లీడర్, నేను ఆవిడతో మాట్లాడే అవకాశం కూడా నాకు లేదు, ఎందుకంటే నాకు భయం, కొత్త, ఏమనుకుంటారో ఒక సెల్ఫీ దిగాలి అంటే ఏమనుకుంటారో అని చెప్పి నేను ఎదురు చూస్తున్న తరుణంలో నేచర్ మేడం కి నాకు అలా కనెక్ట్ చేసింది. అదే స్టేజ్ మీద నేను మాట్లాడాను. మేడం ఆ రోజు నన్ను అడిగారు, నెక్స్ట్ బూట్ క్యాంప్ కి నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పా, మేడం నేను ఏది అవుతానో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా నెక్స్ట్ బూట్ క్యాంప్ కి ఇదే స్టేజ్ మీద మీకులాగా యూనిఫామ్ వేసుకొని అయితే ఉంటాను, ఏదో ఒకటి సాధించే వస్తాను మేడం నెక్స్ట్ బూట్ క్యాంప్ కి అని మేడం కి నేను ఆ రోజు అంతమంది ముందు నేను హామీ ఇచ్చాను. సో అప్పుడు ఏదైతే హామీ ఇచ్చానో నేచర్ ని బాగా కనెక్ట్ చేసింది నన్ను మేడం తో కూడా. నెక్స్ట్ అప్పటి నుంచి నేను కంటిన్యూస్ గా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. నా బిజినెస్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటా నేను ముందుకెళ్తున్నాను. ఆ బూట్ క్యాంప్ యొక్క ఎఫెక్ట్ ఆఫ్టర్ 2 months నాకు, ఆఫ్టర్ 3 months నా యొక్క హైయెస్ట్ చెక్ ఇన్ సిల్వర్ 24,114 రూపాయలు.
సో ఆ బూట్ క్యాంప్ అనేది నన్ను అంత ఇంప్రెస్ చేసింది, అంత నాకు కాన్ఫిడెంట్ ఇచ్చింది. సో అందుకనే లీడర్స్ చెప్తున్నాం, ఎవరైనా సరే ఒక బూట్ క్యాంప్ కానీ, ఒక చాంపియన్ క్యాంప్ కానీ, ఒక వన్ డే వర్క్ షాప్ కానీ జరుగుతున్నప్పుడు ఎవరు ఎప్పుడు నేచర్ ఎలా కనెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. సో అందుకనే ఖచ్చితంగా మీటింగ్స్ కి అనేది అటెండ్ అవ్వాలి అని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే నా టీమ్ తో సహా నేను ఆ మీటింగ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మీటింగ్ నుంచి నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి, ఆ మీటింగ్ యొక్క ఎఫెక్ట్ కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పని చేయించాలి అనుకున్నాను, చేయిస్తున్నాను. సో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా నా యొక్క చెక్, హైయెస్ట్ చెక్ 24,114 రూపాయలు. నాట్ ఏ జోక్ అనిపించింది. నేను 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, స్టిల్ అప్పటికి ఇంకా నాది 20,000 ఎంతో ఉంది పే స్కేల్ అనేది, ఇప్పుడు సమానం అయిపోయింది. సో నేను జస్ట్ ఒక 1 ఇయర్ కూడా ఇంకా అప్పటికి అవ్వలేదు నేను తీసుకొని. మేలో నేను ఏప్రిల్లో స్టార్ట్ చేశాను, అక్టోబర్ కి నా యొక్క పే స్కేల్ 24,000. సో నాకు ఒక వండర్ అనిపించింది. ఆల్రెడీ ఆ శాలరీ వస్తుంది, ఇది వచ్చింది అంటే నాకు డబల్ ఇన్కమ్ వస్తుంది. ఒక పార్ట్ టైమ్ గా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాక్సిమం 6 నుంచి నేను ఒక 9 లోపు నేను ఫీల్డ్ వర్క్ చేస్తేనే నాకు ఇంత చెక్ వస్తుంది. నేను కంటిన్యూస్ గా మొత్తం పార్ట్ టైం అంతా ఫుల్ టైం పెట్టుకుంటే ఇంకెంత చెక్ వస్తుంది అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సో ఈ చెక్ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అప్పటి వరకు ఏదో జాబ్ చేస్తుంది, ఇంకేదో చేసుకుంటుంది అని అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫ్రెండ్స్ కూడా వన్స్ ఈ చెక్ చూసిన తర్వాత వారి యొక్క స్పందన ఎలా ఉంది అంటే, రియల్ గా నేను చూసి ఆ హ్యాపీనెస్ నేను చూశాను. థ్యాంక్ యూ వెస్టేజ్ అనుకున్నా. బికాస్ వెస్టేజ్ లేకపోతే నేను ఈ సంపాదన సంపాదించేదాన్ని కాదు. వెస్టేజే లేకపోతే నాకు నచ్చిన వస్తువులు నేను కొనుక్కోలేకపోయేదాన్ని, నచ్చిన ప్లేసెస్ చూడలేకపోయేదాన్ని, నచ్చిన ఫుడ్ తినలేకపోయేదాన్ని. వస్తుంది, జీతం వస్తుంది అంటే వస్తుంది, కానీ దేనికి దానికే ఉంటాయి అన్నట్టుగా నాకు ఒక సైడ్ ఇన్కమ్ దట్టు నా శాలరీకి ఈక్వల్ గా వచ్చేసింది. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే, ఈ అమౌంట్ పడిన తర్వాత త్రూ వెస్టేజ్ అండి, ఇది త్రూ వెస్టేజ్ నేను ఆ అమౌంట్ తోనే నాకు నచ్చిన ప్లేసెస్ చూశాను. నిజం చెప్పాలి అంటే ఆ 24,000తో నేను నాకు నచ్చిన ప్లేస్ ఇండియాలో ట్రావెల్ చేశాను. నాకు చాలా ఇష్టం కేరళ, కన్యాకుమారి. సో ఎప్పటి నుంచో చూడాలి, నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ చూడాలి అని, సన్ రైజ్ చూడాలి, సన్సెట్ చూడాలి అని. వెస్టేజ్ ద్వారా నేను ఆ కళని నేను చేరుకున్నాను. ఎందుకంటే ఎప్పటి వరకు నేను కనీసం మన ఆంధ్ర కూడా దాటి ఉండను బయటికి. సో నేను ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి నేను ఫైనాన్షియల్ గా కూడా ఆలోచించేదాన్ని, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమౌంట్ అయిపోతాయేమో, నా దగ్గర లేవు, ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను కదా, అందరితో వెళ్లాల్సిందే, అందరికి చూసుకోవాలంటే కష్టం అవుతుంది అని ఎన్నో కోరికల్ని చంపుకొని డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ అలాగే ఆఫీస్ లో ఉండి ఆ సిస్టమ్స్ లో, ఆ నెట్ లో, ఆ గూగుల్లో, ఆ యూట్యూబ్ లో చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలాంటి నేను ఒక వెస్టేజ్ డబ్బులు వచ్చిన తర్వాత అభ్యంతరం లేకుండా హ్యాపీగా వెళ్ళి ఆ అమౌంట్ తో నేను నాకు 5 రోజులు కన్యాకుమారిలో నేను స్టే చేశాను. 5 రోజులు నేను మొత్తం చూశాను. అక్కడ నన్ను ఎంత వరకు చూడాలో అంతవరకు చూసి అంత ఎంజాయ్ చేశాను. సో అందుకే చెప్తున్నా, థ్యాంక్ యూ వెస్టేజ్ అని నేను రోజు చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే వెస్టేజ్ లేనిదే నేను ఈ రోజున ఇవన్నీ చేయలేకపోయేదాన్ని. సో ఆటోమేటిక్ గా డబ్బులు వస్తున్నాయంటే మన యొక్క ఫిజిక్ మారిపోతుంది, మన యొక్క లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఏదైతే నిరంతరం ఆఫీస్ లో మీరు చూసిన మొదటి పిక్ లో ఉన్నానో ఇప్పటికీ కొంచెం చేంజ్ వచ్చేసింది. ఎందుకంటే నాకు సంపాదన వస్తుంది కదా, మనీ అనేది వస్తూ ఉంది నాకు. సో వెస్టేజ్ ఇస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఏర్పడిపోయింది నాకు. వెస్టేజ్ ఉంది కదా, ఏదైనా ఆపద వచ్చినా వెస్టేజ్ ఉంది కదా, ఆల్వేస్ వెస్టేజ్ అనే ఒక నినాదంతో వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో నచ్చిన ప్లేసెస్ చూడడం జరిగింది త్రూ వెస్టేజ్. ఆఫ్టర్ దట్ నేను ఏదైతే అనుకున్నానో, సో కొంత డబ్బులు వస్తేనే నేను ఇట్లా నాకు నచ్చిన ప్లేసెస్ చూస్తున్నాను, సో ఇంకొంచెం డబ్బులు, అప్పుడు నేను గోల్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే నేను పివి లక్ష్మి మేడం కి నెక్స్ట్ నేను బూట్ క్యాంప్ కి ఖచ్చితంగా నేను ఒక యూనిఫామ్ లో ఒక అవార్డు తీసుకుంటూ నేను ఉంటానని ఏదైతే మాట ఇచ్చానో, సో నా ఫీల్డ్ టూర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ టు వెస్టేజ్ చేశాను. వెస్టేజ్ చేసుకున్నాను. ఇంకా మీటింగ్స్ అనేది ఎక్కువ చేస్తున్నాను. సో ప్రతి ప్రోడక్ట్ ఈ జూమ్ ద్వారా ప్రొడక్ట్ నాలెడ్జ్ మొత్తం తీసుకున్నాను.
సో ఎటువంటి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ప్రోడక్ట్ చెప్పాలి, హోమ్ మీటింగ్స్ ఎలా చెప్పాలి, లేకపోతే ఒక 1-to-1 పర్సన్ ని కలిసినప్పుడు మనం దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి బూట్ క్యాంప్ లో తీసుకోవడం జరిగింది. అదే విధిగా ప్రతిరోజు జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యి జూమ్ క్లాసెస్ లో నాలెడ్జ్ తీసుకుంటూ నేను బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ నుంచి అసలు చెప్పాను కదా, ఆంధ్ర కూడా నాకు తెలిసి మాక్సిమం విజయవాడ, గుంటూరు ఈ 2 ఊర్లే నేను ఒంగోలు ఈ 3 ఊర్లు తప్ప ఎటువంటి ఊరు నాకు అసలు తెలియదు. బయటికి పంపించేవారు కాదు, నేను వెళ్ళలేకపోయేదాన్ని అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ అంతే, ఆఫీస్ అవగానే ఇల్లు అవగానే ఆఫీస్, అంతే తప్ప నాకు ఇంకొక ప్లేస్ కూడా అంతగా తెలియదు. ఏదైనా ఫంక్షన్స్ ఇస్తే ఏదైనా ఊరు వెళ్ళే వాళ్ళని తప్ప తెలీదు. అటువంటి నేను వెస్టేజ్ లో వచ్చిన తర్వాత ఖమ్మం దగ్గర నుంచి, వైజాగ్ దగ్గర నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేశాను త్రూ వెస్టేజ్ అన్నమాట. వారికి ప్లాన్ చెప్పాలి అంటే ఈ రోజుకి స్టిల్ మార్నింగ్ 5 కి ట్రైన్ ఉందంటే ఖచ్చితంగా 4 కల్లా లేచి రెడీ వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే వెస్టేజ్, దాన్ని వెస్టేజ్ ని అలా అలవాటు చేసుకున్నాను బాడీకి, మన మనసుకి, మైండ్ కి. వెస్టేజ్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు. ఎక్కడైనా మన లీడర్స్ ఉంటారు, ఏ ఆపద వచ్చినా ఒక్క ఫోన్ కొడుతున్నా మన లీడర్స్ వచ్చేస్తారు అనే ఒక నమ్మకం కూడా నాకు ఏర్పడిపోయింది. సో అలా వెళ్తూ ఉన్నాను. అటువంటి నేను ఒక అగ్రి సీజన్ ప్రొడక్ట్ లోకి దిగడం జరిగింది, అగ్రి బిజినెస్. సో అప్పటి వరకు నాకు అసలు అగ్రికల్చర్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ఆ పొలాలు గాని అసలు అవి ఏమి తెలియదు. ఫస్ట్ నుంచి నేను సిటీ లైఫ్ అయినది ఏంటో తెలియదు. నాకు ఒక అగ్రి గురించి జూమ్ క్లాసెస్ విని అగ్రిని స్టార్ట్ చేయడం జరిగింది త్రూ నా లైఫ్ లైన్స్. సో మీటింగ్స్ కి మీరు పిక్ లో చూస్తున్నట్టుగా ట్రైన్ లో మీటింగ్ కి వెళ్తూ నా లైఫ్ లైన్స్ ని తీసుకువెళ్తూ ప్రతి ప్రోడక్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ హోమ్ మీటింగ్స్ చేస్తూ నేను పని చేస్తూ అలాగే అప్పుడు నాకు ఇంకా ఏదైనా అవసరం పడింది, నాకు ఒక టీం వచ్చేసింది. ఆ టీం కి నాలెడ్జ్ ఇవ్వడం కోసం నా అప్లైన్స్ శ్రీనివాస్ సార్ అండ్ శరవణ్ సార్ ఎప్పుడు పిలిచినా నేను, సార్ నాకు ఇట్లా టీం ఉంది, ఒక మీటింగ్ చెప్పాలి రండి అని ఎప్పుడు ఇన్వైట్ చేసినా నా మాట కాదనకుండా విజయవాడ వచ్చి నా కోసం నా టీం ని డెవలప్ చేసుకుంటూ, నా టీం కి మోటివేషన్ ఇస్తూ, నా టీం కి నాలెడ్జ్ ఇస్తూ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు సపోర్ట్ చేసి నా టీం ని గ్రోత్ చేస్తూ నా బిజినెస్ కి ఎంత సపోర్ట్ చేశారు 2 లీడర్స్. సో ఆ సపోర్ట్ ఉండి ఆ ఫీల్డ్ వర్క్ ఉంటే నా టీం గ్రోత్ అవుతూ వచ్చింది. సో ఎక్కడెక్కడ నా టీం ఉంది అంటే మైలవరంలో నాకు టీం ఉంది, ఖమ్మంలో నాకు టీం ఉంది, వైజాగ్ లో నాకు టీం ఉంది, విజయవాడలో నాకు టీం ఉంది. సో ఇంత టీం ని నేను ఏర్పరచుకోవడం జరిగింది. అసలు అది తలుచుకుంటేనే చాలా 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 వండర్ఫుల్ అనిపిస్తుంది. బికాస్ నేచర్ కనెక్ట్ అయింది వెస్టేజ్ ద్వారా. సో అదే నేచర్ నేను అడగడం జరిగింది, నాకు టీం కావాలి, బిజినెస్ చేయాలి, నేను ఒక లెవెల్ కి రీచ్ అవ్వాలి. సో అని చెప్పి నేను డైలీ ఇప్పుడు ఏదైతే మన పివి లక్ష్మి మేడం మొట్టమొదట మన అందరితో చేపిస్తున్నారో నేను అది నిరంతరం మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నా కూడా నేను ఖచ్చితంగా ఒక స్టార్ అవ్వాలి, మళ్ళీ బూట్ క్యాంప్ వచ్చేస్తది, నేను ఖచ్చితంగా అదే స్టేజ్ మీద మాట్లాడాలి, ఆ స్టేజ్ ఎక్కాలి నేను అని చెప్పి మనసులో డైలీ అనుకునేదాన్ని. సో అలాగే బిజినెస్ చేశాను. నా టీం మొత్తాన్ని నేను పెంచుకోవడం జరిగింది, వచ్చేసింది. అది నేను అనుకున్న బూట్ క్యాంప్ ఛాంపియన్ క్యాంప్ వచ్చేసింది. కూర్చున్నాను, ఒక స్టార్ అయిపోయాను నేను. ఆ బూట్ క్యాంప్ నాటికి ఒక స్టార్. ఏదైతే అగ్రి సీజన్ పట్టుకున్నానో నెక్స్ట్ వన్ ఏదైతే నా టీం ని డెవలప్ చేసుకున్నానో 3 months స్టార్ క్వాలిఫై అయిపోయాను, నేను స్టార్ అయిపోయాను. సో నేచర్ కి అప్పుడు అనుకున్న అదే సీట్ లో కూర్చొని అదే ఛాంపియన్ క్యాంప్ లో లాస్ట్ ఇయర్ నేను సిల్వర్ గా అక్కడున్నాను, ఇప్పుడు స్టార్ గా నేను ముందున్నాను అని చెప్పి అనుకుంటున్న తరుణంలో సడన్ గా సాహు సార్ అండ్ మహేష్ సార్ ఇద్దరు స్టేజ్ మీద ఉండి మామూలుగా క్రౌన్ అండ్ డెబో అని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి. సో ఖచ్చితంగా మనం క్రౌన్ అండ్ డెబో వాళ్ళు వెళ్తారు, మనం క్లాప్స్ కొడుతూ ఉంటాం. బట్ నేను అనుకున్నా ఆ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ కూర్చోలా, వెనకాల ఎక్కడో కూర్చున్నా, ఇప్పుడు నేను యూనిఫామ్ లో ఉన్నాను, 3వ లైన్ లో కూర్చున్నాను. సో మళ్ళీ స్టేజ్ ఎక్కాలి అంటే ఎంత టైం పట్టిద్దో నాకు అని మనసులో అనుకుంటున్నా, ఎందుకంటే క్రౌన్ అవ్వాలి. సో ఎంత టైం పట్టిద్దో అని అనుకుంటున్న తరుణంలో సడన్ గా సాహు సార్ నోట్లో నుంచి స్టార్ అండ్ డెబో పైకి రండి అని పిలిచారు. అసలు ఆ ఒక్కసారి ఆ సెకండ్ లో నాకు అనిపించింది, ఏంటి నా మాటలు పైకి వినిపించినాయా, ఆ సార్కి వినిపించిందా ఏంటి నా మాట, నీ మనసులో అనుకున్న మాట సార్కి వినిపించిందా అని చెప్పి అనుకున్నాను. సడన్ గా అసలు నాకు అయితే చెప్పలేనంత ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద స్టార్ అండ్ డెబో అని పిలిచింది జ్యోతి ప్రజ్వలకి. ఒక అద్భుతమైన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఏదైతే మనం పూజతో స్టార్ట్ చేస్తామో అటువంటి కార్యక్రమానికి నన్ను ఒక స్టార్ అండ్ డెబో అంటే నేను నన్నే అనుకున్నా, నేను ఎవరినో అని కూడా అనుకున్నా, నన్ను పిలిచారా. ఓ దేవుడు ఎక్కడ ఎలా కనెక్ట్ చేస్తున్నాడు అంటే వెస్టేజ్
సో వెస్టేజ్ ఏంటంటే అనుకుంటుంటే అయిపోతుంది. నేను అనుకున్నాను లాస్ట్ టైము ఈ బూట్ క్యాంప్ లో ఖచ్చితంగా యూనిఫామ్ తో స్టేజ్ ఎక్కుతాను అని చెప్పి అనుకున్నాను. వెస్టేజ్ నాకు అది నెరవేర్చింది, నా కళ నెరవేర్చింది వెస్టేజ్ అని చెప్పి నేను ఆ పైకి స్టేజ్ ఎక్కుతూనే నాకు తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. సో నిలబడ్డాను, నేను వెనక నిలబడ్డాను. వెంటనే సార్ ముందుకు రమ్మా అంటం జరిగింది సాహు సార్. సో తీసుకొచ్చి డైరెక్ట్ గా నన్ను ముందు నుంచే పెట్టారు స్టేజ్ మీద. మీ అందరికి స్క్రీన్ లో కనిపిస్తుంది. సో ఎంత ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం అది. ఒక లేడీకి గుర్తింపిచ్చి, ఒక లేడీ బిజినెస్ చేసి ఇంట్లో చూసుకుంటూ బయట చూసుకుంటూ ఒక లేడీగా వెళ్తుంది, ఆ లేడీని అలా నిలబెట్టింది అంటే ఒక్క వెస్టేజ్ కే సాధ్యం, ఇంకా దేనికి సాధ్యం కాదు. ఓన్లీ వన్ వెస్టేజ్. వెస్టేజ్ ఏదైనా చేయగలదు, మనం అనుకుంటే ఖచ్చితంగా వెస్టేజ్ ఏదైనా చేస్తుంది, మనం అనుకోవాలి అంతే అనిపించింది. అదే రోజు అదే స్టేజ్ మీద స్టార్ అవార్డు తీసుకున్నా నేను మా అప్లయన్స్ తో. సో నాకు ఎంత అనిపించింది అంటే ఇదే వెస్టేజ్. మళ్ళీ అదే స్టేజ్ మీద మాట్లాడడం కుదరలేదు, కానీ నీ మనసులో అక్కడే అనుకున్నాను అవార్డు తీసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ ఛాంపియన్ కి నేను ఖచ్చితంగా 1 lakh తీసుకోవాలి అని అప్పుడే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. ఆ మాటలు నేను ఇంకా చెప్పలేకపోతున్నా, అనుభూతిని నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాను. ఆ స్టేజ్ మీద అవార్డు ఇస్తూ స్టార్ అవార్డు తీసుకుంటూ నేను ఆ జ్యోతి ప్రజ్వల్లో ఉన్నాను అంటే ఇప్పటికీ నా కళ్ళ ముందు అది అలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ చూడండి, ఇది నేను చెప్పాలి అనుకున్నాను మెయిన్ గా ఏంటంటే, దాని తర్వాత నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం అక్కడ నేను అవార్డు తీసుకున్నానో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ కి వెళ్ళినా కూడా ఒక రికగ్నైజేషన్ వచ్చేసింది నాకు. ఒక లేడీ ప్యాంథర్ గా నాకు రికగ్నైజేషన్ వచ్చింది. నా పేరుతో రాలేదండి, లేడీ ప్యాంథర్ గా వచ్చింది. బికాస్ నా టీం పేరు బెజవాడ ప్యాంథర్స్ టీమ్. సో నా లైఫ్ లైన్స్, నా అప్లైన్స్ నాకు ఒక లేడీ నువ్వు ఇంత చేస్తున్నావు కాబట్టి నీకు ఒక చిన్న బిరుదు అని చెప్పి లేడీ ప్యాంథర్ అని చెప్పి నాకు ఇచ్చారు మా టీమ్ లో. సో అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అప్పుడు. సో 6 సంవత్సరాలు నేను పని చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా రికగ్నైజేషన్ అనేది లేదు నా దగ్గర. అంటే ఒక గుర్తింపు లేదు. పని చేస్తున్నాం అంటే చేయించుకుంటూనే ఉన్నారు తప్పితే, ఇది కూడా 6 సంవత్సరాలు పనిచేస్తే మొన్న జాన్యువరికి నాకు అవార్డు ఇచ్చారు కలెక్టర్ గారి చేతుల మీదుగా. నేను ఇంకెవరు లేరు అవార్డు తీసుకోవడానికి, అందరు అయిపోయారు. సో ఇంకెవరు మిగిలారు అంటే నా పేరు అప్పుడు చెప్పారనమాట. అంటే ఈ అమ్మాయి తీసుకోలేదు కదా అవార్డు కాబట్టి ఈ అమ్మాయి పేరు రాయండి అని, అంతేగాని రికగ్నైజ్ చేసి అయితే కాదు. మరి అదే వెస్టేజ్ లో నేను 1 year, జస్ట్ 1 year నేను వెస్టేజ్ లో ఉంటే నాకు ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎన్నిసార్లు రికగ్నైజ్ చేశారు నన్ను. ఒక మీటింగ్ కి వెళ్తే ఖచ్చితంగా ఆ మీటింగ్ లో రికగ్నైజ్ చేయడం, నాకు క్లాప్స్ కొట్టడం, నాకు షీల్డ్ ఇవ్వడం, శాల్వా కప్పటం, ఏ మీటింగ్ కి వెళ్ళినా సరే. సో మరి అది ఎక్కడ సాధ్యపడుతుంది అంటే వెస్టేజ్ ద్వారా. మరి ఎంత పని చేసినా, ఎక్కడెక్కడ తిరిగినా సరే వెస్టేజ్ లో ఉంటేనే మనకి రికగ్నైజేషన్, వెస్టేజ్ లో ఉంటేనే డబ్బులు వస్తాయి, వెస్టేజ్ లో ఉంటేనే పేరు వస్తుంది, వెస్టేజ్ లో ఉంటేనే ఫ్రీడమ్ వస్తుంది. సో ఇది నేను తెలుసుకున్నాను. సో పార్ట్ టైం గా అన్న కొంచెం ఫుల్ టైం చేసుకుంటూ ఉన్నాను. ఏదైతే నేను స్టార్ అవ్వాలి అనుకుంటున్నానో 1 month సిక్ పెట్టేశాను. సో నాకు ఎందుకంటే ఇక్కడ స్టార్ అవుతాను ఖచ్చితంగా, ఆ జాబ్ ఎలాగో ఉంటుంది కంటిన్యూ చేస్తా, బట్ నేను స్టార్ అవ్వాలి అంటే వెస్టేజ్ కి ఇంకొంచెం దగ్గర అవ్వాలి అని అనుకున్నాను. సో అట్లాగే నేను 1 month సిక్ పెట్టడం జరిగింది. స్టార్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నాకు రికగ్నైజేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇటువంటి రికగ్నైజేషన్స్ ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్క లేడీ ఖచ్చితంగా కోరుకుంటుంది. కనీసం మనం ఏం చేస్తాం, లేడీస్ ఎలా ఉంటారంటే ఒక వంట చేయగానే ఆ కూర నచ్చిందా లేదా అని చెప్పి పెట్టే ముందు, ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళు పెట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే కూర బాగుంది అని చెప్పాలి అని. లేదా ఒక డ్రెస్ వేసుకుంటాం, ఒక శారీ కట్టుకుంటాం, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడతాం. ఏంటంటే ఆ శారీ ఎలా ఉంది తెలుసుకోవాలి అని చెప్పి. అంటే ఒక గుర్తింపు కోరుకుంటాం ప్రతి ఒక్కరం. అది ఆ లేడీ ఉద్యోగం చేస్తున్నా చెయ్యకపోయినా, ఎక్కడ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక పర్సన్ దగ్గర గుర్తింపు అయితే కోరుకుంటాం. ఆ గుర్తింపు కోసమే నిరంతరం ఎదురు చూస్తున్నాం మనము. నేను కూడా అంతే, అలా ఎదురు చూస్తున్నా నేను. మరి నాకు ఒక గుర్తింపు ఇచ్చి, నాకు నచ్చిన ఆ టైంలో నచ్చిన పర్సన్స్ తో నేను వెస్టేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి కూడా స్టిల్ కొంతమందికి నేను తెలుసు అంటే వెస్టేజ్ ద్వారానే. నాకు ఫోన్ చేసి నన్ను మాట్లాడుతూ నాకు అడుగుతున్నారంటే త్రూ వెస్టేజ్ ద్వారా. ఎందుకంటే నాకు మొదటి నుంచి చాలా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ, మెయింటైన్ చేయను. ఎందుకంటే మాట వస్తే ఇబ్బంది పడతాము అనే ఒక కారణంతో మాట్లాడడానికి కూడా నేను
ఇబ్బంది పడేదాన్ని 1 or 2 మెంబర్స్ తో తప్ప నేను ఎవరితో అంత షేర్ చేసుకుని అంత ఫ్రీగా కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటి నేను త్రూ వెస్టేజ్ ద్వారా ఎంత మంది ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు, ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు అంటే మాటల్లో చెప్పలేను. ఈ రోజుకి కూడా ఒక్క రోజు ఫోన్ నేను ఒక గంట ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, గంట ఫోన్ చేయకుండా నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు, ఏంటి వాట్సాప్ లోకి రాలేదు, బానే ఉన్నావా, లేకపోతే ఏంటి ఇట్లాగా. ఒక ఫంక్షన్ వచ్చినా, ఒక పండగ వచ్చినా సరే ఎంతమంది నన్ను విష్ చేస్తారు అంటే నాకు అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వెస్టేజ్ నుంచే వచ్చింది. నా లైఫ్ లైన్స్ అంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి నేను ఎప్పుడు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. నాకు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటే వెస్టేజ్ లో ఉన్న వాళ్ళే, ఇంకా బయట వాళ్ళు ఎందుకు? బికాజ్ మనల్ని ఎదగాలి అని కోరుకునేది మన కంపెనీ, మనల్ని ఎదిగించేది మన కంపెనీ. సో కంపెనీలో ఎవరుంటే అదొక దేవాలయం లాగా, అందులో ఉన్నవారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అని నేను ఎప్పుడు నిరంతరం అనుకుంటూ ఉంటాను. అలాగే నాకు లైఫ్ ఇచ్చినటువంటి నా అప్లయన్స్ కూడా వాళ్ళొక గాడ్ మెసెంజర్స్ లాగా నేను ఎప్పుడు కొలుస్తూ ఉంటాను. ఎందుకంటే వారు లేనిది ఈ రోజు నేను లేను. అదే శ్రీనివాస్ సార్ నన్ను మీట్ అవ్వకుండా, నన్ను జస్ట్ హాయ్ అంటే హాయ్ అని వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నాకు ఈ ఫ్రీడమ్ వచ్చేది కాదు, ఈ రోజు నాకు ఇంత మనీ వచ్చేది కాదు, ఈ రోజు నాకు కొన్ని డ్రీమ్స్ నెరవేరేవి కాదు, నాకు రికగ్నైజేషన్ కూడా వచ్చేది కాదు. అదే ఆఫీస్ లో అలాగే పనిచేస్తూ మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చి నా అదే జీతంతో అట్లా లైఫ్ లీడ్ చేసేదాన్ని. ఖచ్చితంగా నా వెస్టేజ్ ఎవరైతే వెస్టేజ్ ని నమ్ముతారో నేను ఖచ్చితంగా చెప్తానండి, ఈ రోజుకి చాలా మంది ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నారు. సో అందరు ఆ డౌట్స్ అన్ని వదిలేసేయండి, వెస్టేజ్ ని నమ్మండి. ఎప్పుడైతే మనం వెస్టేజ్ ని నమ్ముతామో ఖచ్చితంగా వెస్టేజ్ కూడా మనతోనే ఉంటుంది. మనం డౌట్ఫుల్ గా చేయాలా వద్దా, చూడాలా వద్దా అన్నప్పుడు కంపెనీ కూడా ఏం చేస్తుంది, నేచర్ కూడా వీళ్ళు డౌట్ఫుల్ గా ఉన్నారు కదా, వీళ్ళు డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మనం వద్దాంలే అని చెప్పి నేచర్ ఇంకొకరికి అవకాశం ఇస్తుంది. సో అట్లా కాకుండా నమ్మండి, నేచర్ కి గట్టిగా అనుకోండి, అయిపోతుంది. సో అట్లాంటి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఫీల్డ్ వర్క్ చేస్తూ నా టీం ని గ్రోత్ చేసుకుంటూ, ఏదైతే టీం ఉందో ఆ టీం ని గ్రోత్ చేసుకుంటూ ప్రతి చోటకి వెళ్ళడం జరిగింది. నా హైయెస్ట్ చెక్ లాస్ట్ మంత్ చెక్ 40,754 రూపాయలు విత్ కార్ ఫండ్. కార్ కొనుక్కోవడానికి నా యొక్క డ్రీమ్స్ లో వన్ ఆఫ్ ది డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, నాకు నచ్చిన ప్లేసెస్ చూడాలి అని. సెకండ్ డ్రీమ్ వచ్చి కార్. సో ఆ కార్ డ్రీమ్ కూడా వెస్టేజ్ ద్వారా నేను నెరవేర్చుకున్నాను. స్టార్ 3 months కంప్లీట్ చేశాను. లాస్ట్ మంత్ నాకు 40,754 రూపాయలు నాకు చెక్ అనేది రావడం జరిగింది. సో ఎక్కడొస్తుందండి చెప్పండి, ఎక్కడ 23,000, ఎక్కడ 40,000? అది కూడా జస్ట్ 1.5 year లో సాధించాను అంటే వెస్టేజ్ ద్వారా మాత్రమే. వెస్టేజ్ లేనిది ఈ రోజు నేను లేను అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, ఒకనొకప్పుడు ఆ అమౌంట్ తో లైఫ్ లీడ్ చేసేదాన్ని, ఇప్పుడు నాకు సర్టన్ అమౌంట్ వస్తుంది. సో నేను హ్యాపీగా నా లైఫ్ స్టైలే చేంజ్ చేసేసుకున్నాను. మీరు గమనించవచ్చు పిక్ లో కూడా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నా, నాకు నచ్చిన ఫుడ్ తింటున్నా, నాకు నచ్చిన ప్లేస్ కి వెళ్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే చూసుకుంటున్నాను. సో ఇంకా ఒక లేడీకి ఇంకేం కావాలి? ఒక గుర్తింపు వచ్చేసింది, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. నాకు నా అప్లైన్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నాకు ఏ డౌట్ ఇచ్చినా జస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను, నాకు నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటాను. అట్లాగే నా లైఫ్ లైన్స్ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో, నా రిలేటివ్స్ ఉన్నారో, నా కొలీగ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఐడీస్ వేయడం జరిగింది, బిజినెస్ నేర్పించాను. సో వారు కూడా నాలాగే చెక్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇంత మంచి అవకాశం ఇంకెక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ నాకు ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ ఎక్కడ బయట ఎక్కడ కనిపించలేదు, కనిపించదు కూడా ఫ్యూచర్ లో కూడా, ఓన్లీ వెస్టేజ్ తప్ప. సో ఇదే 40,754 రూపాయలు విత్ కార్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ కూడా చూడండి 2,800. సో నాకు కంపెనీ ఏం చేస్తుందంటే నా యొక్క డ్రీమ్స్ ని నేను ఏదైతే డ్రీమ్స్ గా మనసులో నేచర్ కి కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నానో వాటిని నెరవేర్చుకుంటూ వస్తుంది కంపెనీ. సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కార్ ఫండ్ అయితే వచ్చేసింది, కార్ కూడా ఒక 2 months లో లాంచింగ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు నేను యొక్క గోల్ పెట్టుకున్నాను 1 lakh. సో ఖచ్చితంగా నేను ఆ నేచర్ కి కనెక్ట్ చేసుకుంటున్నాను. నాకు 1 lakh వచ్చేసింది July 10వ తారీఖున చెక్ లో. సో నేను ఏదైతే రోజు అనుకుంటున్నానో ఖచ్చితంగా కంపెనీ నేచర్ కి కనెక్ట్ అయ్యి అది కంపెనీకి ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటది. సో నా యొక్క గోల్ ఏంటంటే 1 lakh July 10వ తారీఖుకి నేను 1 lakh తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ప్రతి మీటింగ్ లో నేను చెప్తుంది కూడా అది. ఎందుకు అంటే మనం చెప్పాలి,
చెప్తేనే ఆ గోల్ అనేది మనం కూడా త్వరగా రీచ్ అయిపోతూ ఉంటాం. అందరితో మాట ఇస్తున్నప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ మీద చెప్పాను, నెక్స్ట్ కి నేను అవార్డు తీసుకుంటాను అని. బూట్ క్యాంప్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను అదే పట్టుకున్నా, అనౌన్స్ చేస్తాను, నేను ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలి, అనౌన్స్ చేస్తాను, నేను అవార్డు తీసుకోవాలి అని చెప్పి త్రూ వెస్టేజ్ ద్వారా నేను ప్రతి ఇల్లు ప్రతి ఫీల్డ్ అయిపోతూ ఉంది నా లైఫ్ సైన్స్ ద్వారా. సో ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో నా మాట పోతుంది, నేను చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాను, నేను ఆ అవార్డుని తీసుకున్నాను, సక్సెస్ అయ్యాను. అదే బూట్ క్యాంప్ రోజు అదే స్టేజ్ మీద మళ్ళీ నేను అనుకున్నాను ఖచ్చితంగా 1 lakh తీసుకోవాలి. సో ఖచ్చితంగా 1 lakh అనుకున్నాను. మళ్ళీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు ఛాంపియన్ క్యాంప్ అనేది. నేను ఆ టైం కల్లా 1 lakh రీచ్ అయిపోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. రోజు నేను దాని గురించే పనిచేస్తున్నాను. సో ఇదే ఆఫీస్ లో మళ్ళీ వెళ్తున్నా, ఈవినింగ్ వచ్చేస్తున్నా, వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నా. మార్నింగ్ నాకు టైం ఉంటుంది, 5 to 9 టైం ఉంటుంది. ఆ టైంలో ఫీల్డ్ వర్క్ చూసుకుంటున్నాను, ఆఫీస్కి వెళ్తున్నా. మళ్ళీ ఈవినింగ్ 5 to 9 మళ్ళీ ఫీల్డ్ వర్క్ అనేది చూసుకుంటున్నాం. 1-to-1 మీటింగ్స్ చేస్తున్నాం, హోమ్ మీటింగ్స్ చేస్తున్నాం, టీమ్ ని డెవలప్ చేసుకుంటూ, టీమ్ కి చెక్స్ ఇప్పించుకుంటూ. సో అదే నేను ఎలా అయితే 1 lakh కావాలి అనుకుంటున్నానో నా టీమ్ లో కూడా కనీసం 70,000 తీసుకున్న వాళ్ళు 2-3 ఉండాలి అని చెప్పి, 50,000 తీసుకున్న వాళ్ళు 4 ఉండాలి అని చెప్పి, 25,000 తీసుకున్న వాళ్ళు 5, 10,000 తీసుకున్న వాళ్ళు ఒక 10 మంది పైనే ఉండాలి అని చెప్పి నేను నిరంతరం వారి గురించి మాట్లాడుతూ, వారికి ఎనర్జీ ఇస్తూ, వారిని ఎలా చేయాలి బిజినెస్ చెప్తూ, అప్లయన్స్ తో కనెక్ట్ చేపిస్తూ, వారిని మీటింగ్ కి ఇన్వైట్ చేస్తూ, ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే ఇన్వైట్ చేస్తూ, వారిని తీసుకెళ్తూ బిజినెస్ అనేది చేసుకుంటున్నాం లీడర్స్. సో ఇక్కడ చూడండి, 6 years నుంచి పనిచేస్తున్న నా యొక్క జీతం 23,888 రూపాయలు అయితే త్రూ వెస్టేజ్ జస్ట్ 1.5 year తో నా వెస్టేజ్ లో నా యొక్క చెక్ వచ్చేసి 40,754 రూపాయలు. ఎంత వండర్ఫుల్ అనిపిస్తుంది చూస్తేనే. నేను 6 సంవత్సరాలు నేను పడ్డ కష్టం కూడా నేను మర్చిపోయాను. ఈ 1.5 year హ్యాపీగా నేను బిజినెస్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ తో, నా కొలిస్ తో ఒక ట్రిప్ లాగా చేశాను. అట్లాగే కొన్ని మెళకువలు తెలుసుకున్నాను, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఒక స్టార్ అనేది, స్టార్ అంటే అయిపోవచ్చు, నా 3 lines ఇట్లా అని చెప్పి అది నాకు తెలుసు. కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల కనీసం నేను 2 months క్వాలిఫై, 3rd month అవ్వకపోయేదాన్ని ఒక స్టార్ గా. ఆ టైంలో నాకు శ్రీనివాస్ సార్ నాకు ఏం చేయాలో అర్థం కాక నేను కాల్ చేసి ఏడ్చడం జరిగింది. ఏడ్చేస్తున్నా సార్, నేను అవ్వలేదు, నాకు స్టార్ అనేది కనిపించట్లేదు, పిన్ లెవెల్ నాకు కనిపించట్లేదు అని చెప్పి నేను బాగా ఇది చేశాను. అప్పుడు సార్ నన్ను అడిగారు, నాకు 2 months కాల్ చేసావు కదమ్మా, ఈ మంత్ నాకు ఎందుకు కాల్ చేయలేదు అంటే, ఇంకా తెలిసిపోయింది కదా సార్, ఇది కూడా ఇదే కదా అని చెప్పేసి నేను మీకు కాల్ చేయలేదు అని చెప్పాను. అంటే అక్కడ ఒక అప్లైన్ ని నేను కనెక్షన్ కొంచెం తగ్గించా, ఎందుకంటే నాకు తెలిసిపోయింది కదా నెక్స్ట్ కూడా ఇదే చేస్తే నేను స్టార్ అయిపోతాను అనే ఒక కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పొచ్చు. అది కాన్ఫిడెంట్ కూడా కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ తో నేను చేసిన మిస్టేక్ అది. బట్ అప్లయన్స్ అనేవారు ఎప్పుడు మన లైఫ్ లైన్స్ ఏ చిన్న మిస్టేక్ చేసినా వారు కోపం తెచ్చుకోకుండా ఇంకొకసారి బిజినెస్ గురించి చెప్పాలి, ఇంకొకసారి క్లారిఫై ఇవ్వాలి అని చెప్పి నాకు నా సపోర్ట్ ఉండి సాహు సార్ తో మాట్లాడడం జరిగింది. సో సాహు సార్ ఎలాంటి వ్యక్తి మన అందరికీ తెలుసు, ఎవరికైనా సపోర్ట్ చేసే పర్సన్. సో సాహు సార్ ద్వారా మళ్ళీ మాట్లాడి కంపెనీతో నా యొక్క ఏదైతే నేను స్టార్ కి లెవెల్ కి అచీవ్ అవ్వాలో దాన్ని ఖచ్చితంగా చేయించి నా స్టార్ ని నిలబెట్టారు. సో చెప్తున్నా కదా, దీంట్లో నేను సిగ్గుపడట్లా, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అదే. ఒక అప్లైన్ నాకు అంతా తెలుసు, ఇంకా నా అప్లైన్ తో నాకు పని లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా అక్కడ మనకి పెద్ద దెబ్బ అనేది పడిపోతుంది బిజినెస్ కి. ఎందుకంటే అప్లైన్ ఎప్పటికైనా అప్లైనే, లైఫ్ లైన్ ఎప్పటికైనా లైఫ్ లైనే. ఇంకా మనం అప్లైన్ నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. అందుకనే అప్లైన్స్ ని చూడాలి, అప్లైన్స్ తో కనెక్షన్ లో ఉండాలి. సో నేను చేసిన మిస్టేక్ దయచేసి మీరు ఎవ్వరూ చేయొద్దు. సో ఏ లెవెల్ అచీవ్ అవ్వాలన్నా ఎప్పుడైనా సరే కనీసం రోజుకి ఒకసారైనా, రోజుకి 2 రోజులకి ఒకసారైనా అప్లైన్స్ తో మాట్లాడుతూ మీ బిజినెస్ చెప్తూ ఉండండి. సో అలా నేను స్టార్ ని కంప్లీట్ చేశాను. బికాస్ ఆఫ్ కంప్లీట్ అయితే చేస్తాను, పీవీస్ అయితే వచ్చేసింది, నేను అనుకునేది రీచ్ అయ్యాను. కానీ ఎక్కడ ఎంత పీవీ కావాలి, ఏ లెవెల్ కి ఎక్కడ రీచ్ అవ్వాలి అనే ఒక చిన్న చెప్తూనే ఉన్నారు అప్లైన్స్ అప్పటికి. కానీ మనకున్న ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటది కదా, అది వచ్చేసేసి నేను ఇలా చేయడం జరిగింది. బట్ నేచర్ కి మళ్ళీ నేను గట్టిగా అనుకున్నాను ఖచ్చితంగా నేను అవ్వాలి అని చెప్పి. సో విత్ ఇన్ వన్ డేనే నాకు పిన్ లెవెల్ చేంజ్ అయిపోయింది, స్టార్ అని వచ్చేసింది. సో ఆ రోజు నేను ఇంకా మాటల్లో చెప్పలేక శ్రీనివాస్ సార్ కి కాల్ చేసి అప్పుడు నేను మాట్లాడాను,
ఎక్కువసేపు సార్ నన్ను క్షమించండి, నన్ను సారీ చెప్తున్నా, ఎందుకంటే కాన్ఫిడెంట్ తో నేను ఇలా చేసేస్తాను. సో లైఫ్ లో ఇలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు చేయను అని చెప్పి సో నా జర్నీ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. సో అప్పుడు అనిపించింది, ఓకే మనీ వచ్చేసి 40,000 చెక్ వచ్చింది, ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. నా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదే లైఫ్ స్టైల్ నాకు మనీ వస్తుంది అనే విషయం కూడా ఆఫీస్ లో తెలుసు. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. సో నన్ను ట్రీట్ చేసే విధానం కూడా మారిపోయింది అనమాట. సో ఏదైతే నాకు ఆఫ్టర్ 6 కూడా నువ్వు పని చేయాల్సిందే, లేకపోతే ఆఫ్టర్ 5 ఈ ఫైల్స్ అన్ని కంప్లీట్ చేయాల్సిందే అని నా మీద ప్రెజర్ పెట్టే వ్యక్తులు నా యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిన తర్వాత నన్ను కూడా ఒక కొలిగ్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. సో నా యొక్క లైఫ్ జర్నీ కూడా ఎలా అయిపోయింది అంటే, ఈ ఆఫీస్ లో కూడా ఒక సిస్టమేటిక్ గా వచ్చేసారు. సో అందరూ ఈక్వల్ గా చూస్తూ, అందరూ మాట్లాడుతూ కామన్ గా ఉంటున్నారు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. సో ఇన్ ఆఫీస్ అండ్ ఇన్ వెస్టేజ్, సో రెండు కూడా నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది ఇప్పుడు త్రూ వెస్టేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనీ లేకపోతే ఏం లేదు, ఆ మనీ వెస్టేజ్ లేకపోతే ఆ మనీ కూడా లేవు అని చెప్పి నేను గట్టిగా బిలీవ్ చేస్తానండి. సో ఏదైనా సరే, అందరూ ఎవరైనా సరే వెస్టేజ్ లో ఉన్నంత కాలం మనకి ఏ ఢోకా లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, వెస్టేజ్ లో ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉండవు త్రూ వెస్టేజ్. సో ఎప్పుడైనా సరే మనం ఉన్నా, పడుకున్నా, తినినా, లేచినా అన్ని వెస్టేజ్ లోనే అని చెప్పి నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సో నా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. మీరు మొదటి నుంచి ఇప్పుడు గమనిస్తూ ఉంటే నిదానంగా నా లైఫ్ స్టైల్ అంటే నచ్చిన లైఫ్ స్టైల్ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ ఫ్రీడమ్ వచ్చేసింది నాకు. ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు నాకు రావు, ఇటు ఫ్యామిలీ పరంగా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే నేను చేస్తున్న పని అందరికీ తెలుసు. సో అది ఒక డెవలప్మెంట్ కోసం చేస్తున్నాను అని చెప్పి కూడా ఒక ఫ్యామిలీ అర్థం చేసుకుంది. సో నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చేసింది, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. ఇంకా నేను వెస్టేజ్ లో ఇంకా గొప్పగా సాధించాలి అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, నా యొక్క గోల్ వచ్చేసి 1 lakh. సో ఖచ్చితంగా నేను జూలైకి 1 lakh తీసుకుంటాను అని చెప్పి మీ అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఒక జూమ్ లో. ఎందుకు అంటే ఇంత మంది ముందు నా యొక్క టెస్టిమనీ చెప్పాలి అంటే నాకు కొంచెం విడియంగా అనిపించింది. బట్ నేను జూమ్స్ చెప్తూ ఉంటాను, బట్ ఇంతమంది స్టార్స్ ముందు, ఇంతమంది విఐపీస్ ముందు నేను మాట్లాడుతున్న అవకాశం ఇచ్చింది అంటే అది కూడా వెస్టేజ్. సో వెస్టేజ్ లో ఉన్నాను. ఇంకా నాకు కొంచెం స్టార్టింగ్ కొంచెం నర్వస్ గా అనిపించింది, బట్ నాకు నర్వస్ గా అనిపించింది. కానీ ఎప్పుడైతే మన లక్ష్మీ మేడం నాకు మనకి ఎక్సర్సైజెస్ చేయించి ఒక రిలాక్సేషన్ ఎప్పుడైతే ఇచ్చారో, సో నాకు నర్వస్ అంతా పోయింది. నేను హ్యాపీగా మీరు చూస్తూ ఉండొచ్చు, నాకు నర్వస్ టెన్షన్ కూడా ఏం లేదు. ఫ్రీగా ఇది నాకు ఫ్యామిలీ మెంబర్ కి నా యొక్క సక్సెస్ జర్నీ చెప్తున్నాను అని అనిపించింది. సో అది నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మహేష్ సార్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మీ మేడం. మిమ్మల్ని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే ఆ రోజు అంత మందిలో నేను ఒక మెంబర్ని. బట్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ, మిమ్మల్ని చూస్తే నేను ఎక్కువ నేర్చుకున్నాను ఆ స్టేజ్ ఎక్కాలి అని చెప్పి. ఈ రోజు మీతో ఇలా నేను ఒక జూమ్ ని షేర్ చేసుకోవడం అంటే నాట్ ఏ జోక్ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మీకు తెలియకుండానే నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అంటే మీ యొక్క యూట్యూబ్ నుంచి కానీ, మీ యొక్క జూమ్ క్లాసెస్ నుంచి కానీ, సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.